మహాశయులకి నా నమస్కారాలు. ఈ నెల 13వ తారీఖున అంటే 5/13/2024 సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ ఓటుని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే ఈ ఓటు ప్రెస్ చేసే విషయంలో కొన్ని మిస్టేకులు జరుగుతూ ఉన్నాయి. జస్ట్ ఇలా ప్రెస్ చేసి ఓటు రిజిస్టర్ అయిందని చెప్పి మీరు అనుకోవద్దు. ఇలా లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత బీప్ సౌండ్ వస్తుంది, అప్పుడు మాత్రమే మీ ఓటు రిజిస్టర్ అవుద్ది. అలాగే ప్రత్యేకంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకి నేను తెలియజేయలేదు ఏమనగా, ఎంపీ అభ్యర్థి ఫస్ట్ మనకి 2 ఓట్లు వస్తాయి. ఎంపీ అభ్యర్థికి ఫస్ట్ ఇలా బ్యాలెట్ బాక్స్ వైట్ కలర్ లో ఉంటుంది. ఆ అభ్యర్థి నెంబరు, పేరు, ఫోటో, గుర్తు. సపోజ్ ఎంపీ అభ్యర్థి గాజు గ్లాసు ఉంటే గాజు గ్లాసు, లేదా కూటమి అభ్యర్థి సైకిల్ ఉంటే సైకిల్, లేదా బీజేపీ అభ్యర్థి ఉంటే కమలం గుర్తు ఇక్కడ ఉంటుంది. వాళ్ళ ఫోటో, పేరు, వాళ్ళ నెంబర్ ఉంటుంది. కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకుని ప్రెస్ చేయండి. అదే విధంగా ఎమ్మెల్యే అభ్యర్థికి మన ఓట్లలో ఫస్ట్ ఓటు ఎంపీ అభ్యర్థికి వేస్తే రెండో ఓటు ఎమ్మెల్యే అభ్యర్థికి వేయాలి. ఆ ఎమ్మెల్యే బ్యాలెట్ బాక్స్ పింక్ కలర్ లో ఉంటుంది. ఆ పింక్ కలర్ లో ఉన్నటువంటి దానికి సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. నెంబరు, పేరు, అభ్యర్థి ఫోటో, గుర్తు. గాజు గ్లాస్ అయితే గాజు గ్లాసు, లేదా సైకిల్ అయితే సైకిల్, లేదా కమలం పువ్వు అయితే కమలం పువ్వు ఉంటుంది. వాటిని చూసుకుని మీరు ప్రత్యేకంగా మళ్ళీ చెప్తున్నాను, ఆ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఇలా బటన్ లాంగ్ ప్రెస్ చేయండి. అప్పుడు మాత్రమే మీ ఓటు రిజిస్టర్ అవుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ ఓటుని వృధా చేసుకోవద్దు. ఎందుకంటే దేశ విదేశాల నుంచి కూడా వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు మీ ఓటుని దుర్వినియోగం చేయటమో, లేదో మనం ఈగిపోయినా ఏం కాదు అని చెప్పని అలా నెగ్లెక్ట్ చేయొద్దు. దయచేసి ప్రతి ఒక్కరి